యామ్ ఈజ్ ఆరు సెంటెన్సెస్. టైం, ఈ యామ్ ఈజ్ ఆర్ని నౌ అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో వాడతారు. మెయిన్ వర్బ్స్ యామ్ ఈజ్ ఆర్ ఇవే మెయిన్ వర్బ్స్ అవుతాయి. సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం. పాజిటివ్ ఫామ్ సబ్జెక్ట్ ఐ అవుతుంది, ఐ తర్వాత యామ్ పెడతాము, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎట్ హోమ్, టైం నవ్. ఐ యామ్ ఎట్ హోమ్ నవ్, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. హీ, షామ్, షీ, పద్మ, ఇట్ వీటి తర్వాత ఈజ్ వస్తుంది. హీ ఈజ్ ఎట్ హోమ్ నవ్, అతను ఇంటి దగ్గర ఉన్నాడు. షామ్ ఈజ్ ఎట్ హోమ్ నవ్, షామ్ ఇంటి దగ్గర ఉన్నాడు. అదేవిధంగా వి, యూ, దే, చిల్డ్రన్ వీటి తర్వాత ఆర్ వస్తుంది. వీఆర్ ఎట్ హోమ్ నవ్, ఇప్పుడు మేము ఇంటి దగ్గర ఉన్నాము. యు ఆర్ ఎట్ హోమ్ నవ్, ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. ఆ విధంగా వస్తుంది. నెగిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్లో యామ్ ఈజ్ వీటి తర్వాత నాట్ వస్తుంది. ఐ ఆమ్ నాట్ ఎట్ హోమ్ నవ్, నేను ఇప్పుడు ఇంటి దగ్గర లేను. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ నవ్, ఇప్పుడు అతను ఇంటి దగ్గర లేడు. ఈ ఈజ్ నాట్ ఏమో ఫుల్ ఫాము, ఈ ఈజ్ నాట్ షార్ట్ ఫామ్ ఏమో ఈజ్ ఇంటూ. రెండింటిలో ఏది వాడినా ఒకటే. నెక్స్ట్ వి, యూ, దేకేమో ఆ తర్వాత నాట్ వస్తుంది. వీఆర్ నాట్ ఎట్ హోమ్ నవ్, మేము ఇప్పుడు ఇంటి దగ్గర లేము. ఈ ఆర్ నాట్ ఫుల్ ఫాము, ఈ ఆర్ నాట్ షార్ట్ ఫామ్ ఏమో ఆంట్. క్వశ్చన్ ఫామ్స్, క్వశ్చన్ ఫామ్ వచ్చేటప్పటికి చూడండి ఎలా ఉంటుందో. ఈ పాజిటివ్ ఫామ్లో ఈ యామ్ ముందుకు వచ్చేస్తే క్వశ్చన్ అవుతుంది, ఈ ఈజ్ ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది, ఆర్ ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది. యామ్ ఐ ఎట్ హోమ్ నవ్, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నానా. ఈజ్ హీ ఎట్ హోమ్ నవ్, ఇప్పుడు అతను ఇంటి దగ్గర ఉన్నాడా. ఈజ్ శ్యామ్ ఎట్ హోమ్ నవ్, ఈజ్ షీ ఎట్ హోమ్ నవ్, ఈజ్ పద్మ ఎట్ హోమ్, ఈజ్ ఇట్ ఎట్ హోమ్. అదేవిధంగా ఇక్కడ ఆర్ వస్తుంది ముందు. ఆర్ వి ఎట్ హోమ్ నవ్, ఆర్ యూ ఎట్ హోమ్ నవ్, నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నావా. ఆర్ దే ఎట్ హోమ్ నవ్, ఆర్ చిల్డ్రన్ ఎట్ హోమ్. ప్రాక్టీస్ 1. పిఎఫ్ అంటే పాజిటివ్ ఫామ్. శాంతి ఈజ్ ఎట్ వర్క్ నవ్, శాంతి ఇప్పుడు పని దగ్గర ఉంది. నెగిటివ్ ఫామ్. ఎన్ఎఫ్ అంటే నెగిటివ్ ఫామ్. శాంతి ఈజ్ నాట్ ఎట్ వర్క్ నవ్, ఇప్పుడు శాంతి పని దగ్గర లేదు. క్వశ్చన్ ఫామ్, క్వశ్చన్ ఫామ్లో ఈ ఈజ్ ముందుకు వచ్చేస్తుంది. ఈ శాంతి ఎట్ వర్క్ నవ్, శాంతి ఇప్పుడు పని దగ్గర ఉందా. ఆన్సర్ ఎస్ షీ ఈజ్, అవును. ఈ ఈజ్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తే రకరకాల క్వశ్చన్స్ అవుతాయి అనమాట. వేర్ ఈజ్ శాంతి నవ్, వేర్ ఈజ్ శాంతి నవ్, శాంతి ఇప్పుడు ఎక్కడ ఉంది. షీ ఈజ్ ఎట్ వర్క్. హూ ఈజ్ ఎట్ వర్క్ నవ్, ఇప్పుడు పని దగ్గర ఎవరు ఉన్నారు. శాంతి. ప్రాక్టీస్ 2. పాజిటివ్ ఫామ్. భాష అండ్ రాము ఆర్ ఇన్ ఢిల్లీ నవ్. నెగిటివ్ ఫామ్. భాష అండ్ రాము ఆర్ నాట్ ఇన్ ఢిల్లీ నవ్. క్వశ్చన్ ఫామ్. ఆర్ భాష అండ్ రాము ఇన్ ఢిల్లీ నవ్. ఆన్సర్ ఎస్ దే ఆర్. వేర్ ఆర్ భాష అండ్ రాము నవ్, దే ఆర్ ఇన్ ఢిల్లీ. హూ ఆర్ ఇన్ ఢిల్లీ నవ్, భాష అండ్ రాము. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. పాజిటివ్ ఫామ్స్. ఇక్కడ మొత్తం ఒక పాజిటివ్ ఫామ్స్ ఒక 20 ఇచ్చాము. ఇక్కడ మళ్ళీ 20ని నెగిటివ్లో కూడా ఇచ్చాము, క్వశ్చన్లో కూడా ఇచ్చాము. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర గంజాల. నెగిటివ్ ఫామ్లో మై నేమ్ ఇస్ నాట్ రాఘవేంద్ర గంజాల. క్వశ్చన్ ఫామ్లో వాట్ ఈజ్ యువర్ నేమ్. ఆ విధంగా ఒక సెంటెన్స్ని పాజిటివ్లో నెగిటివ్లో క్వశ్చన్లో కూడా ఇచ్చాము. ఫస్ట్ వన్, మై నేమ్ ఇస్ రాఘవేంద్ర గంజాల. ఐ ఆమ్ ఫ్రమ్ బెంగళూరు. I am a fashion designer. I am 27 years old. My father is a clerk and my mother is a homemaker. I am not married. I am interested in drawing. My house is at Nehru Nagar. They are my friends. The bus stop is near petrol bunk. It is 10 o'clock now. It is cloudy today. Rahul is tired. My keys are in my bag. Shanti is hungry. It is about 250 kilometers from Delhi to Agra. It is Friday today. It is easy to learn car driving. It is difficult to learn swimming. It is easy to speak English. Negative forms. My name is not Raghavendra Ganjala. I am not from Bengaluru. I am not a fashion designer. I am not 27 years old. My father is not a clerk and my mother is not a homemaker. I am not married. I am not interested in drawing. My house is not at Nehru Nagar. They are not my friends. The bus stop is not near petrol bunk. It is not 10 o'clock now. It is not cloudy today. Rahul is not tired. My keys are not in my bag. Shanti is not hungry. It is not about 250 kilometers from Delhi to Agra. It is not Friday today. It is not easy to learn car driving. It is not difficult to learn swimming. It is not easy to speak English. Question forms. What's your name? Where are you from? What's your job? How old are you? What are your parents' job? Are you married?
What is your interest? Where is your house? Who are they? Where is the bus stop? What time is it now? How is the weather today? Is Rahul tired? Where are your keys? Who is hungry? How far is it from Delhi to Agra? What day is it today? Is it easy to learn car driving? Is it difficult to learn swimming? Is it easy to speak English? There are sentences. ఇవి కూడా వీటికి లాగానే యా మేజర్ సెంటెన్సెస్ లాగానే కొంచెం తేడా ఉంటుంది. తేడా ఏంటంటే స్టార్టింగ్ దేర్ వాడాలి. దేర్ ఈజ్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ దేర్ ఉండాలి. పాజిటివ్ ఫామ్ చూద్దాము. దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. మొత్తం పాజిటివ్ 12 సెంటెన్స్ ఇచ్చాను. ఇవే 12 నెగిటివ్లో క్వశ్చన్లో కూడా ఇచ్చాను. చూడండి. దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. దేర్ ఆర్ 150 ఎంప్లాయీస్ ఇన్ మై కంపెనీ. దేర్ ఆర్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. దేర్ ఆర్ 150 ఎంప్లాయీస్ ఇన్ మై కంపెనీ అంటే మా కంపెనీలో 150 ఎంప్లాయీస్ ఉన్నారు. దేర్ ఆర్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా. దెర్ ఈజ్ సంబడి అట్ ద గేట్ అంటే గేట్ దగ్గర ఎవరో ఉన్నారు. దెర్ ఈజ్ సంథింగ్ ఆన్ యువర్ హెడ్. నీ తల మీద ఏంటో ఉంది. దెర్ ఈజ్ కేక్ ఇన్ ద ఫ్రిడ్జ్. దెర్ ఆర్ మై రిలేటివ్స్ ఇట్ మై హోమ్. దెర్ ఈజ్ స్కూల్ టుడే. దెర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద ట్యాంక్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఎట్ ద షాప్. దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఎట్ వర్క్. దెర్ ఆర్ 11 ప్లేయర్స్ ఇన్ క్రికెట్. ఇప్పుడు నెగిటివ్ ఫామ్ చూద్దాం. దెర్ ఆర్ నాట్ 4 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. దెర్ ఆర్ నాట్ 150 ఎంప్లాయీస్ ఇన్ మై కంపెనీ. దెర్ ఆంట్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా. దెర్ ఈజ్ నాట్ ఎనీబడి ఎట్ ద గేట్. దెర్ ఇజంట్ ఎనీథింగ్ ఆన్ యువర్ హెడ్. దెర్ ఇజంట్ కేక్ ఇన్ ద ఫ్రిడ్జ్. దెర్ ఆంట్ మై రిలేటివ్స్ ఎట్ మై హోమ్. దెర్ ఇజంట్ స్కూల్ టుడే. దెర్ ఇజంట్ ఎనీ వాటర్ ఇన్ ద ట్యాంక్. దెర్ ఆంట్ మెనీ పీపుల్ ఎట్ ద షాప్. దెర్ ఇజంట్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ వర్క్. దెర్ ఆంట్ 11 ప్లేయర్స్ ఇన్ క్రికెట్. Question forms. How many members are there in your family? How many employees are there in your company? How many states are there in India? Is there anybody at the gate? Is there anything on my head? Is there anything to eat in the fridge? Who are there at your home? Is there school today? Is there any water in the tank? How many people are there at the shop? Is there any problem at work? How many players are there in cricket?